హాయ్ అండి. కాకరకాయ చేదుగా ఉన్నా సరే ఇది చాలామందికి ఫేవరెట్ డిష్. మరి ఈ కాకరకాయ ఫ్రై 4-5 రోజుల వరకు నిల్వ ఉండేలాగా ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. ముందుగా కాకరకాయలు చెక్కు తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకున్న తర్వాత తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసి ఒక 15 నిమిషాల పాటు కలిపి పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఇలా బాగా వాష్ చేసుకొని స్టవ్ మీద మందంగా ఉండే కడాయి పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో క్లీన్ చేసుకున్న కాకరకాయలు, 1 టేబుల్ స్పూన్ పసుపు, మనం ముందుగా కాకరకాయల్లో ఉప్పు వేసాం కాబట్టి ఇక్కడ కాస్త చూసి వేసుకోండి. ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో కాకరకాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కాకరకాయల్ని ఫ్రై చేసుకుంటే ఇలా మెత్తగా అవుతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై అయిన కాకరకాయల్ని మరో ప్లేట్లో తీసుకొని దీంట్లో సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త రంగు మారిన తర్వాత ఎండుమిర్చి, తాలింపు దినుసులు, కరివేపాకు వేసుకొని తాలింపుని బాగా వేయించుకోవాలి. ఇలా తాలింపు వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్న కారాన్ని దీంట్లో వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక మనం ఫ్రై చేసుకున్న కాకరకాయని దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే దీంతో పాటు పెరుగు పచ్చడి అయితే చేశాను. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మరి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా?